ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 58ని పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తూ మనందరికీ సులభంగా అర్థమయ్యే ఒక అద్భుతమైన ఉదాహరణను మన ముందుంచుతాడు. అది తాబేలు ఉదాహరణ. మనందరికీ తాబేలు గురించి తెలుసు కదా. దానికి ఏదైనా అపాయం వస్తుందని అనిపించినా లేదా అది విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా వెంటనే తన కాళ్ళు, చేతులు, తల అన్నింటినీ తన గట్టి డిప్పలోపలికి పూర్తిగా లాక్కుంటుంది. ఆ తర్వాత బయట ప్రపంచంలో తుఫాను వచ్చినా ఏం జరిగినా అది తన కవచంలో ఎంతో సురక్షితంగా నిశ్చలంగా ఉండిపోతుంది. ఇప్పుడు పరమాత్మ ఇదే విషయాన్ని మనకు అన్వయిస్తూ చెబుతున్నాడు. ఆ తాబేలుకు ఉన్న అవయవాలు ఎలాగో మనకు కూడా ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అనే ఈ 5 ఇంద్రియాలు ఎప్పుడూ బయట ప్రపంచంలోని విషయాల వైపు పరుగులు పెడుతూ ఉంటాయి. కళ్ళు అందమైన దృశ్యాలను చూడాలని ఆరాటపడతాయి. చెవులు పొగడ్తలు వినాలని ఆశిస్తాయి. నాలుక రుచికరమైన పదార్థాలను కోరుకుంటుంది. ఈ కోరికల ప్రవాహంలో పడి మన మనసు ఎప్పుడూ చంచలంగా, అశాంతితో ఉంటుంది. బయట ప్రపంచంలోని చిన్న చిన్న సుఖదుఖాలు కూడా మనల్ని సులభంగా ప్రభావితం చేసి మన శాంతిని దూరం చేస్తాయి. అయితే ఎవరి ప్రజ్ఞ అయితే స్థిరంగా ఉంటుందో ఆ స్థితప్రజ్ఞుడు తాబేలులాగా తన ఇంద్రియాలను విషయవాసనల నుండి వెనక్కి లాక్కుంటాడు. దీని అర్థం చూడటం, వినటం పూర్తిగా మానేయమని కాదు. లోకంలో ఉంటూనే చూస్తున్నా, వింటున్నా వాటికి బానిస కాకుండా మనసును తన పూర్తి ఆధీనంలో ఉంచుకోవడం. బయట ఎన్ని ఆకర్షణలు ఉన్నా వాటి ప్రభావం తన మనసు మీద పడకుండా జాగ్రత్తపడతాడు. అవసరం లేనప్పుడు ఇంద్రియాలను లోపలికి మళ్లించి తన ఆత్మయందే స్థిరంగా, ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా తన ఇంద్రియాలపై పూర్తి పట్టు సాధిస్తాడో అప్పుడు అతని బుద్ధి, అతని ప్రజ్ఞ స్థిరంగా నిలుస్తుంది. అతడు నిజమైన, శాశ్వతమైన శాంతిని, ప్రశాంతతను పొందుతాడు. ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే నిజమైన భద్రత, శాంతి బయట ప్రపంచాన్ని మార్చడం ద్వారా రాదు. మన అంతరంగంలో మన ఇంద్రియాలను మన అదుపులో ఉంచుకోవడం ద్వారా మాత్రమే లభిస్తుంది. తాబేలు డిప్పలా మన వివేకవంతమైన మనస్సే మనకు అసలైన రక్షణ కవచం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.